హాయ్ గైస్. ఈ వీడియో ఏంటంటే ఓన్లీ హెచ్పి ల్యాప్టాప్స్ కి మాత్రం సంబంధించింది. ఏంటంటే ఒరిజినల్ ఓఎస్ మనం కొనే హెచ్పి ల్యాప్టాప్స్ కి ఒరిజినల్ ఓఎస్ అనేది దాంతో పాటు ఇచ్చేస్తాడు. ఆ ఓఎస్ ని ఎలా డౌన్లోడ్ వచ్చి మనకి వచ్చి ల్యాప్టాప్ లో టాస్క్ బార్ కింద మైక్రోసాఫ్ట్ స్టోర్ ఉంటది. సో దాన్ని క్లిక్ చేసి సెర్చ్ బార్ లో హెచ్పి క్లౌడ్ రికవరీ టూల్ అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఇక్కడ సైడ్ లో కార్నర్ లో వచ్చి మనకి హెచ్పి క్లౌడ్ రికవరీ టూల్ అని ఉంటది. సో దానిపైన క్లిక్ చేశారంటే ఇలా వస్తుంది. ఇక్కడ ఇన్స్టాల్ అనే ఆప్షన్ ఉంటది. దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాలింగ్ వచ్చి జస్ట్ 4 MB 5 MB ఉంటది. 5 నిమిషాల్లో అయిపోద్ది. వెయిట్ చేయండి. ఇది డౌన్లోడ్ అయిన తర్వాత నెక్స్ట్ హెచ్పి క్లౌడ్ రికవరీ అని సెర్చ్ బార్ లో కొట్టండి. ఇక్కడ మీకు రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ అని వస్తుంది. ఒకవేళ ఇది చూపించకపోతే దీనిపైన రైట్ క్లిక్ కొట్టారంటే మీకు రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ అని చూపిస్తుంది. నెక్స్ట్ దీనిపైన దాని పర్మిషన్ ని యాక్సెప్ట్ చేసిన తర్వాత మనకు వచ్చి లైసెన్స్ అనేది యాక్సెప్ట్ చేయమని అడగద్ది. యాక్సెప్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ అనే బటన్ క్లిక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ క్లిక్ చేయండి. దీని ఇనిషియలైజేషన్ అయిన తర్వాత మీకు వచ్చి పర్మిషన్ యాక్సెప్ట్ చేయమని అడగద్ది. సో పర్మిషన్ యాక్సెప్ట్ చేసిన తర్వాత మీకు వచ్చి చెప్తాను, ఒక్క నిమిషం. ఇప్పుడు పర్మిషన్ యాక్సెప్ట్ చేయండి. యాక్సెప్ట్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చి మీరు కొన్న హెచ్పి ల్యాప్టాప్ ఏదైనా కానీ డెస్క్టాప్ ఆర్ ల్యాప్టాప్ ఏదైనా కానీ మీది ఒరిజినల్ ఓఎస్ తో పాటు వచ్చిందా లేదా అని దీన్ని బట్టి తెలిసిపోద్ది. మీ ప్రోడక్ట్ అంటే మీ ల్యాప్టాప్ వెనకాల ఒక ప్రోడక్ట్ నెంబర్ అనేది ఉంటది. ఈ నెంబర్ అనేది ఇక్కడ ఆటోమేటికలీ హైలైట్ అయితేనే ఒరిజినల్ ఓఎస్ అని అర్థం, లేదంటే లేదు. సో ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే వేరే వాళ్ళకి ఎవరికైనా ఓఎస్ డౌన్లోడ్ చేయడం రాకపోతే మీరు మీ ఫ్రెండ్స్ కైనా ఎవరికైనా వాళ్ళ ప్రోడక్ట్ నెంబర్ తీసుకొని ఇలా ఐ నీడ్ టు ఎంటర్ ప్రోడక్ట్ ఐడి అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ మీ వాళ్ళ ఐడిని ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ అనేది మనం క్లిక్ చేస్తాం. సో ఇప్పుడు ఒరిజినల్ ఓఎస్ ఎలా చేయాలో అది మాత్రం చూపిస్తాను. సో ఆటోమేటిక్లీ హైలైట్ అయిపోయింది కదా. సో నెక్స్ట్ అనేది క్లిక్ చేయండి. నెక్స్ట్ అనేది క్లిక్ చేసిన తర్వాత మీకు వచ్చి ఇక్కడ పెన్ డ్రైవ్ అనేది 32 GB అనేది ఉండాలి. 32 GB అనేది ఎందుకు ఉంటుందంటే మీకు వచ్చి దీంట్లోనే ఈ ఓఎస్ తో పాటే మైక్రోసాఫ్ట్ అకౌంట్ అండ్ అడాబ్ అడాబ్ అకౌంట్స్ దాని డ్రైవర్స్ మొత్తం అనేది దీంట్లోనే మనకి డౌన్లోడ్ అయ్యి వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ క్లిక్ చేశారంటే మీకు మన పెన్ డ్రైవ్ చూపిస్తుంది, ఎన్ని జీబీ ఉంది ఏందనేది ఇక్కడ చూపిస్తుంది. మీరు 32 GB మ్యాండేటరీగా తీసుకోండి. అండ్ క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయండి. సో ఇప్పుడు ఓకే బటన్ వచ్చింది కదా. సో ఈ ఓకే బటన్ ప్రెస్ చేసినా కూడా మీరు ఓకే బటన్ ప్రెస్ చేయని ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ చార్జర్ వైర్ అనేది కనెక్ట్ చేసుకోవాలి. చార్జర్ వైర్ కనెక్ట్ చేయకపోతే ఏమవుతుందంటే ఇక్కడ చూడండి, నేను ఇప్పుడు చార్జర్ వైర్ తీసేసి ఓకే కొడుతున్నాను. ఏమవుతుంది చూడండి, ఏసీ అడాప్టర్ హ్యాస్ బిన్ డిస్కనెక్టెడ్. సో ఏసీ అడాప్టర్ అనేది ఖచ్చితంగా ఉండాలన్నమాట. అడాప్టర్ కనెక్షన్ లేకపోతే ఇది డౌన్లోడ్ అనేది తీసుకోదు. సో ఇప్పుడు కనెక్ట్ చేశాను, ఆ పాపప్ అనేది వెళ్ళిపోయింది. మీది పెన్ డ్రైవ్ లో ఏదైనా ఫైల్స్ ఏమైనా డేటా మీది ఉంటే దాన్ని బ్యాకప్ తీసుకొని వేరే సిస్టంలో అయినా దేనిలో అయినా కాపీ చేసి పెట్టుకోండి. లేదు మీ డేటా ఉన్న పెన్ డ్రైవ్ నే పెట్టి మీరు డౌన్లోడ్ చేసుకున్నారంటే మీ డేటా మొత్తం అరైజ్ అయిపోద్ది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అరైజ్ చేసిన తర్వాత ఇది మనకి పెన్ డ్రైవ్ లో ఓఎస్ అనేది డౌన్లోడ్ చేస్తుంది. లేదంటే కొత్త పెన్ డ్రైవ్ తీసుకున్నా కూడా బెటర్ నాకు తెలిసి. సో ఈ డౌన్లోడింగ్ ప్రాసెస్ అనేది 1 or 1.5 hour ఉంటుంది. మీ వైఫై స్పీడ్ ని బట్టి చెప్తున్నాను నేను. నా వైఫై స్పీడ్ బట్టి ఇది 1 hour లో అయిపోవచ్చు. లేదు ఇంకా మీరు ఎంబీపీఎస్ అనేది ఎక్కువ ఉన్నిందంటే 30 minutes
1 అవర్లో ఫినిష్ అయిపోద్ది. సో ఇది ఇన్‌స్టలేషన్ అనేది ఎలా చేసుకోవాలనేది విండోస్‌లో నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. థాంక్ యూ గైస్. థాంక్ యూ ఫర్ వాచింగ్.